అరే మేమంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, మేమందరం వచ్చాం. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మేమందరం ఫోక్ సింగర్స్. వాళ్ళు ఫోక్ సింగర్స్ ఓకేరా, మీరు ఫోక్ సింగర్స్ మర్చిపోయావా? వద్దులే, ఫోక్ సింగర్స్. బోలే అన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలాగో నువ్వు వచ్చావు కాబట్టి ఒక చిన్న పని చేయాలి. మా దగ్గర ఏ పని చేయకుండా ఊరకట్టు ఇటు తిరుగుతున్న అతను ఒక అతను ఉన్నాడు. అతనికి ఎలాగైనా మీరే పని నేర్పించాలి. మన దగ్గర పనికి మాలోడు బేవర్స్ గడ ఎవడున్నాడు అన్న? మీ నాన్నరా? రమణ ఇట్రా, నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు? 15 మంది అన్న. ఏంది పల్సర్ బైక్ పాట పడినందుకే 15 మంది ఉన్నారా? వాడు బైకే 15 మంది ఉన్నారంటే నువ్వు ఏ లారీ తోలు 20 మంది ఉంటారు. అవును, తన్మయ, హరిత, శాంతి స్వరూప్ అందరూ వస్తారు తెలుసా? మీరు ఇన్ని సినిమాలు చేసిండ్రు కదా, మీకు సినిమా వాళ్ళు చాలా చేసి చెప్పు, నో ప్రాబ్లం. చేసి చెప్పు, నో ప్రాబ్లం. ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. సినిమాలో ఏదైనా పాట పాడే అవకాశం ఇప్పించచ్చు కదా నాకు. నువ్వు పుష్ప సినిమాలో ఏం పాట పాడావు? రారాసామి. అందులో ఇంకో పాట ఉంటుంది తెలుసా నీకు? ఏంటది? దాక్కో దాక్కో మేక పులుచ్చి కొరికిద్ది పీక. మేక ఎవరు? నువ్వే పిచ్చిదానా, దూరం జరుగు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అన్న మీ పేర్లేంటనా? మా ఇద్దరు పేరు రామ్ లక్ష్మణ్. మాదొక సినిమా ఉంది, ఫైట్ ఏమైనా కంపోజ్ చేస్తారా మీరు ఇద్దరు? మేము ఫైటర్స్ కదండి బాబాయ్. సింగర్స్ అయితే వీడియో మాట్లాడాలి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? బాబు నువ్వు ఇలా నువ్వేం చేస్తుంటావు? నేను పాటలు పాడుతుంటాను. ఫోక్ సింగరా? యా. అంతా ఓకే కదా సింగింగ్ అంతా? ఎక్కడన్నా అసలు ఈ పాటలు రాయడము, నిద్ర లేక ట్యూన్లు చేసి ఆ పాటలు పాడి 2 గంటలకు రికార్డింగ్ ఉంటదన్న. నిద్ర లేక ఈ దెబ్బ మీద దెబ్బ ఏంటో నాకు అర్థం కావట్లేదన్న అసలు. సర్లేరా, వాళ్ళు నీకు ఏదో లీడ్ రాశారు, నువ్వు మర్చిపోయావు అంతే కదా. నేను కూడా వారానికి 7 పాటలు పాడతా. వారానికి 7 పాటలు? చలికాలం అయితే ఇంకో కొంచెం ఎక్కువ పాడతా. తెలుసురా నీ పాటల సంగతి? చలికాలం అయితే 15 నిమిషాలకు ఒకసారి పాడతాడు. ఇలా నేను కలిసి మరి. సరే ఇవన్నీ కాదు, నేను ఒక పాట పాడతా. నేను అట్టంటి ఆడేదాన్ని కాదు. అసలు ఆడదానివే కాదు పో. ఏ అది బాగున్నావా? అమ్మా ఆడితో చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకు? నీకు భయపడక్కర్లేదు, ఆయనకి భయపడక్కర్లేదు. ఇద్దరు ఒకటేగా. ఇద్దరు ఒకటా? అవును. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎత్తుకో అంటాను, కానీ అమ్మాయిని ఎత్తుకెళ్తాడు వాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. అమ్మాయి మీద దుమ్ము పడితే నేను దులుపుతాను, ఈ అమ్మాయినే దుమ్ము దులుపుతాడు. ఆడు నేను ఒకటా? పిల్ల కుంక. మా ఫోక్ సింగర్ లో మన లండన్ రైడ్ తెలుసు కదా, వెంకటేష్. ఆయన లవర్ తెలుసా ఇక్కడ? ఎవరు? ఇట్రా పిల్ల ఇట్రా. నువ్వేదా ఓ మాట్లాడుతూ పిల్లగా వెంకటేష్ చూడకపోతున్నావో. ఆ వెంకటేష్ ఎవరు అనుకున్నావు? వెంకటేష్ ఎనకోడే. కావాలని నా గురించి రాసిరా పాట. ప్రభా చెల్లె, ఈ వెంకటేష్ నా పేరు వాడుకున్నావు కానీ మరి ఆ సాంగ్ లా నన్ను ఎందుకు వాడుకోలేరు? చాలు మిమ్మల్ని ఎక్కువ మాట్లాడుకో, పాటలు కరెక్ట్ మీకు. సార్ మా ఫ్రెండ్ ఒకరికి చేతపడి చేయాలి. ఇది చేతబడి గెటప్ కాదు. మీరు అమలేష్ పురి కదా? అబ్రక జబ్రా ఆవకాయ బడ్డా. నువ్వు ఎవరికైనా థ్యాంక్ యూ కానీ సారీ కానీ చెప్పాలా? అయితే ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నకి సారీ చెప్పాలి. ఈ ఎపిసోడ్ ప్రోమో చూసి మీ కొడుకు ఏదో పీకేస్తాడని చెప్పి మీరు టీవీ ముందు కూర్చుంటారు. 2 గంటల సమయంలో నేను 2 సార్లు కనిపిస్తే చాలా ఎక్కువ. నేనైతే ఏం చేయలేకపోవచ్చు. అలానే నాకు కష్టపడి గంట సేపు మేకప్ వేసిన మేకప్ మ్యాన్కి సారీ. వాడు ఒక మాట అన్నాడు మేకప్ వేస్తూ సీరియస్ గా, స్టేజ్ మీద నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంద్రజా గారు అడుగుతారు అప్పుడు నన్ను పిలవమని. వాడికి విషయం చెప్పాలి, నిన్ను పిలవడం కాదురా నన్నే పిలవలేదు ఇప్పుడు దాకా ఇల్లు. తర్వాత ఇలా వస్తుంటే కెమెరామ్యాన్లు చూసి అరే భాస్కర్ అన్న దిష్టి తగులుతుంది అన్న, దిష్టి తీయించుకో అన్నారు. అసలు ఏం పీకనరా నేను దిష్టి తీయించుకోవడానికి. ముఖ్యంగా ఒకరికి మాత్రం పని ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి 12 గంటలకి భాస్కర్ అన్న నిజం సినిమాలో గెటప్ ఉంది వేస్తావా అని అడిగాడు. నేనేదో కొత్తగా వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ లాగా చించేస్తాను, పొడి చేస్తాను అన్నాను. ఇంతమందికి సారీ. ముఖ్యంగా కాస్ట్యూమర్ కి డబ్బులు నేను ఇచ్చేస్తాను తమ్ముడు, ఆయనకు కూడా సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారు? మేమే. రండి. ఏంటి, దేనికి, ఎందుకు? కానీ మీ ఇద్దరిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎంట్రీలో మీ ఇద్దరికి ఒక సాంగ్ వేస్తారు, కానీ ఇద్దరు వేరే సాంగ్లు డాన్స్ చేస్తారు. విషయం ఏంటంటే ఈ రోజు మన ఫోక్ సింగర్స్ అందరూ మన శ్రీదేవి డ్రామా హలో
యా ఏంటి అందరూ ఒకే చోట వచ్చారు ఒకే రోజు? అదే కదా యూట్యూబ్ సెన్సేషన్ మొత్తం ఇక్కడే ఉన్నారేంటి? ఫోక్ సింగర్స్ ఉన్నారు, అలాగే ఫోక్ డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రోజు థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చారు. అవునా? సో స్వీట్, వెల్కమ్ వెల్కమ్. ఓ సో స్వీట్. వాళ్ళ థ్యాంక్ యూని చాలా పెద్ద లెవెల్లో సెలబ్రేట్ చేయడానికి వచ్చారు. కాబట్టి దాన్ని మీరు దగ్గరుండి ఆ సెలబ్రేషన్స్ ఇంకా ఘనంగా జరిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ మాక్సిమం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది మీకు 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 మేము ఎంత దూరంలో ఉంటే మాకు మంచిది. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇది చాలా ఈజీ. ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. వితౌట్ యు బోత్ పీపుల్. ఎనీవేస్ ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ మొత్తంగా కలకాలాడుతుంది. అమ్మా ప్లీజ్ మరి మా శ్రీదేవి డ్రామా కంపెనీ దద్దర పోవాలంటే ఈ దరిద్రం పోవాలి. నేను ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టోటల్ ఇదిలో ఇన్ని సంవత్సరాల్లో ఈ 2 పదాలు ఇప్పుడే అంటున్నా. దద్దరిల్లిపోతుంది ఒకటి, కలకలాడుతుంది. ఏంటి రష్మి, ఏంటి కేక్ పెట్టావు? బర్త్డే అనేది ఎవరి బర్త్డే కాదు. ఇప్పుడు ఏంటంటే సో మా ఫోక్ సింగర్స్ వచ్చి మాకు థ్యాంక్స్ పార్టీ ఇస్తున్నారు కదా, సో అందుకే ఒక మంచి కేక్ తెప్పించా. కానీ వాళ్ళు ఇంత కష్టపడి మా కోసం పార్టీ ఇస్తుంటే మేము కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న కానుక ఇవ్వాలనుకున్నాము. కానీ ఆ కానుక వచ్చి లక్ బేస్డ్. సో ఈ కేక్ లో 24,000 రూపీస్ వర్త్ ఒక గోల్డ్ రింగ్ ఉంది. దాంతో పాటు ఒక రూపాయి కాయిన్ కూడా ఉంది. జనరల్ కాయిన్, రూపాయి కాయిన్. అది ఊరికే పెట్టాం. ఎవరికి అదృష్టం తగిలి గోల్డ్ రింగ్ వస్తే మంచిది, అదృష్టం లేని వాళ్ళకి 1 రూపీ కాయిన్. కానీ ఈ గేమ్ ఆడడానికి అందరూ అర్హులు. 1 by 1 వచ్చి పీస్ బై పీస్ కట్ చేస్తూ వెళ్తారు. ఆ గోల్డ్ రింగ్ ఉండొచ్చు లేదా 1 రూపీ కాయిన్ ఉండొచ్చు. సో ఫస్ట్ వాళ్ళ పార్టీ కాబట్టి ఫస్ట్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దాము. టోనీ గారు రండి. ఇదే జోష్ తో మీకు ఆ గోల్డ్ రింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇటువైపు నుంచి అటువైపు నుంచి. నెక్స్ట్ మా సైడ్ నుంచి అటు ప్రసాద్ అన్నారా. ఇప్పుడు ఎవరు అదృష్టంలో ఎవరు లక్ లో ఆ గోల్డ్ రింగ్ ఉంది చూద్దాము. టోటల్ 24 కేక్ పీసెస్ 24 మెంబర్స్ కి 24,000 రూపీస్ గల ఏదైతే గోల్డ్ రింగ్ ఉంది, దాంట్లో రూపాయి కాయిన్ ఉంది, మిగతావన్నీ నార్మల్ కేకులే. కాబట్టి ఎవరికి వచ్చిందో ఈసారి గోల్డ్ రింగ్ ఇప్పుడు తెలిసిపోద్ది. నరేష్ గా ఆ రింగు 24,000. నువ్వు అది మింగేమంటే బయట తీయడానికి 50,000 అవుతుంది. రెడీ 3 2 1 go. కంగారు పడుతున్నారంటే చేత్తో కూడా తినొచ్చు, మీ ఇష్టం. ఏంరా గోల్డ్ రింగా? అరే 24,000 రూపీస్ గోల్డ్ వచ్చింది. రూపాయి కాయిన్ ఎవరికి వచ్చింది? ఇక్కడ రూపాయి 4. అయ్యో రమణ, ఝాన్సీ. రూపాయి కాయిన్ వచ్చిన వాళ్ళందరూ ముందుకు రండి. టోటల్ గా 5 మంది దగ్గర రూపాయి కాయిన్ వచ్చాయి. అండ్ మన ఇమ్మాన్యువల్ దగ్గర గోల్డ్ రింగ్ 24,000 రూపీస్. కాబట్టి మా ఇమ్మాన్యువల్ గెలిచాడు. కాబట్టి మిగిలిన కేక్ మొత్తం ఇమ్మాన్యువల్ కి తినిపించండి. రాబ్బా మనమే గెలిచామన్నా. బాగా గోల్డ్ వస్తే రావచ్చు కదా, నాకు కరెక్ట్ కాదు కదా పద్ధతి ఇది. ఓకే నేను తుడుస్తాను కావాలంటే. కానీ మళ్ళా
సారీ అన్న నేను మామూలుగా మనమే గెలిచాం, ఫోక్ వాళ్ళం గెలిచాం కదా. అవునబ్బా, గెలిస్తే ఆడపిల్లలు కూడా రాశాను అన్న, దాంట్లో తప్పే ఉంది. అలా ఎలా రాస్తావు? గెలిచిన ఆనందంలో ఏదో రాశానన్నా. ఒకటి గుర్తుపెట్టుకో, నీ పద్ధతి కాదు. బేసిక్ మీరు శ్రీదేవి కొత్త అనుకో అన్న. ఒకటి ఇప్పుడు దీంట్లో ఎలా చెప్తాం, ఏదో ఎంజాయ్ చేస్తున్నాం, ఐడియా లేదు, సడన్ గా జరిగింది. అవును, కొత్తగా పిలిచే వాళ్ళకి చెప్పాలి మీరు ఇలా ఉంటది ఇక్కడ ఫార్మేట్. నాకు అసలు కోపం అంటే నాకు నచ్చదు, అగ్రెసివ్ నచ్చని మనిషిని నేను అలా అంటున్నానంటే నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఎలా రాస్తావు నాకు అట్లా? ఆ ఫ్లోలో నేను అందరికి రాశాను, అన్నకు ఒక్కడికే కాదు. ఆయన ఇంతవరకు చాలా షోలు చేశారు కానీ ఇప్పుడు ఆయన కోపడడం అయితే నేను ఫస్ట్ టైమే చూడడం. కాదన్నా, సెగ్మెంట్ వచ్చినప్పుడు ఎవరైనా అదే కదా. అదే జనరల్ గా అన్నా మేకప్ ఉంటది, లేకపోతే ఇంకా చాలా సేపు చేయాలి నేను వర్క్. ఎలా రాస్తారు అట్లా? నువ్వు మరీ దాన్ని చాలా ఇచ్చేస్తున్నావు. మొత్తం రాస్తావు, ఒళ్ళంతా రాయబ్బా, ఇక బెడ్రెస్ కూడా రాయి. అరే సెన్స్ ఉందన్న వాడికి కూడా. ఏం సారీ చెప్తారు? ఏం అక్కర్లా సారీ. సరే అన్న, సారీ అన్న మా తరపు నుండి. సారీ అన్న, సారీ. వచ్చి మాట్లాడినావు కదా నా గురించి. అవును మాట్లాడా. మరి నా గుణం అట్లుంటదా? లేదు. ఇలా ఉండటం వల్ల ఎంత డేంజరో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బాబోయ్, ఇంతమంది నన్ను అపార్థం చేసుకుంటారు, నా బతికేం కావాలి? ఇదా నా జీవితం? అగ్రెసివ్ వద్దు. అదంతా వదిలేనా, నాకు గోల్డ్ రింగ్ వచ్చిందన్న. సో అందరూ ఇన్నాళ్ళు కేక్ తినిపించండి. ఒక నిమిషం ఏంటి? కాదండి డైరెక్టర్ గారు, ఇప్పుడు కాయిన్స్ పెట్టారు, అలాగే రింగ్ పెట్టారు, ఫోన్ ఎవడండి పెట్టింది? నా నోట్లోకి వచ్చింది. గోల్డ్ రింగ్ గోస్ టు ఇమ్మాన్యుయల్. తినరా, గోల్డ్ రింగ్ గెలిచావు, తిను. ఇంకా కేక్ ఉందా? ఇవ్వండి ఇంకా. తినరా.